సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతున్నాయి. టీడీపీ ఎట్టకేలకు నలుగురు అభ్యర్థులను మార్చినటువంటి నేపథ్యంలో టీడీపీలో ఉన్నటువంటి సమస్యలు సమసిపోయాయి అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, టీడీపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తరువాత ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఒక 4 స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. ఏంటి సార్ ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో అసలు టీడీపీ పరిస్థితి ఎలా ఉంది అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు టీడీపీ పరిస్థితి గురించి మనం వరి అవ్వకలేదండి ఎవరు కూడా. ఆ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని కోరుకునే వాళ్ళందరూ కూడా హాయిగా ఉండొచ్చు. ఓకే, అలాగని చెప్పి అతి విశ్వాసంతో ఉండకలేదు, ఆత్మవిశ్వాసంతో పనిచేసుకోవచ్చు. ఎన్నికల్లో గెలవబోతున్నారు, డోంట్ వర్రీ. ఇక్కడ సీట్లు మార్పు అనేటువంటిది అంతర్గతం. ఇప్పుడు రేపొద్దున ముఖ్యమంత్రి మంత్రులు అవ్వాల్సిన వాళ్ళు ఆ పార్టీ పెద్దలు వాళ్ళు చూసుకుంటారు. నీకు నాకు టెన్షన్ ఎందుకు? నీకు తెలిసిన ఆ మాత్రం వాళ్ళు తెలియదా? 100 రకాల సర్వేలు చేసుకుంటారు. అక్కడ కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి. తప్పని పరిస్థితులు 4-5 చోట్ల అటు ఇటు ఉంటుంది. అంటే ఎందుకు అసలు ఆ 4 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు మార్చాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు కేవలం బీజేపీ వల్ల. ఓకే, బీజేపీ వల్ల 2-3 చోట్ల డిస్టర్బెన్స్ వచ్చింది. ఒక్క పార్లమెంట్ నరసాపురం పార్లమెంట్ రఘురామకృష్ణరాజు గారికి ఇవ్వడం వల్ల బోళ్ళంత డిస్టర్బెన్స్ వచ్చింది. వాళ్ళకి అసలు ఓట్లు లేని చోట అనపర్తి సీట్ వాళ్ళు తీసుకుని పట్టుపట్టి ఎవరినో తీసుకొచ్చి పెడతాం వల్ల డిస్టర్బెన్స్ వచ్చింది. దాన్ని సరి చేసుకున్నారు. అనపర్తి సెట్ అయిపోయింది. రఘురామకృష్ణరాజు గారు అకామిడేట్ చేశారు. ఆ రామరాజు గారు చాలా గొప్ప వ్యక్తి. పార్టీకి నిబద్ధతతోటి పార్టీ కరడుగట్టిన పార్టీ కార్యకర్తగా పనిచేయడం. ఒక మాజీ ఎమ్మెల్యే కంటే కూడా కరడుగట్టిన కార్యకర్తలాగా అతను గుర్తుపెట్టుకోవాలి. టీడీపీ పార్టీ అధిష్టానం, పార్టీ ఆయన గుర్తుపెట్టుకోవాలి. డిస్టర్బెన్స్ లేకుండా ఆయన అంత సుజావుగా సాగింది కార్యక్రమం. ఆయన చేతిలోకి వచ్చిన ఓట్లో రాకపోతే ఎవరికైనా బాధ ఉండదండి. టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే డిక్లేర్ చేసిన సీటు ఆయన పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన పార్టీకి సహకరించడం అంటే మనకి గ్రేట్ విషయం. ఆయన ఖచ్చితంగా ఆయనకి మంచి సముచిత స్థానం ఇవ్వాలి పార్టీలో. అది కూడా సమసిపోయింది. ఇక్కడ మడకసీర ఇంకో చోట ఎక్కడో మార్చారు, తంబల్లపల్లి, ఇక్కడ పాడేరు. డెఫినెట్గా పాడేరులో గిట్టేశ్వర గారు మంచి క్యాండిడేట్. అంతకుముందు ఆయన కూడా మంచి క్యాండిడేట్ అయ్యి ఉండొచ్చు, కానీ ఆయనకంటే ఈయన బెటర్ అనుకుని ఉండొచ్చు. వాళ్ళు సర్వేలు అవి చేసుకుంటారు. అంటే ఆయన ప్రచారంలో కొంచెం వెనకబడ్డారని అలాంటివి అన్నీ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి వచ్చిన సమాచారాన్ని బట్టి, లేకపోతే కొంతమంది వాళ్ళైతే మేము చచ్చినా చెయ్యం, ఇలాగ కొంత బలమైన నాయకులు అలాంటిది అని ఉంటే సాధారణంగా SC/ST రిజర్వేషన్ సీట్లలో కొంత డిస్టర్బెన్స్ ఉంది. ఆ టైప్ ఉంటుంది డిస్టర్బెన్స్. అట్లా వాళ్ళకి తలొగ్గాల్సిన అవసరం ఉంటుంది తప్పనిసరి. బట్టి అలాంటివి 4-5 తప్ప పెద్ద జగన్మోహన్ రెడ్డి ఏకంగా 30 సీట్లు మార్చండి. వాళ్ళు ఎలాగ పోయిదే కదా ఆవిడ ఎత్తేయడం అనుకున్నారు వాళ్ళు. మీకు ఎక్కడ అలజడి ఉంటుందంటే, టెన్షన్ ఎక్కడ ఉంటుందంటే, గెలిచి పార్టీ సీట్ రాకపోతే బాధ ఉంటుంది, గొడవలు ఉంటాయి. ఎలాగ ఓడిపోయే పార్టీ గొడవలు ఉండేవి. వాళ్ళు ఎవరికి ఇచ్చిన ఒకటే ఇవ్వకపోతేనే బాగుంటారు బాబు అనుకుంటారు. ఆయన సీట్లు ఇవ్వకపోతే వాళ్ళు సంతోషంగా వాళ్ళని ఇంటికి వెళ్ళి అనుకుంటారండి. రూపాయి ఖర్చు పెట్టాలి. ఇప్పుడు టికెట్లు వచ్చిన వాళ్ళు కూడా ఖర్చు పెట్టద్దని చెప్తున్నాను నేను. రూపాయి కూడా ఖర్చు పెట్టకండి ఎవడం. వైసీపీ వాళ్ళు ఇప్పుడు టికెట్లు ఇచ్చినోడు కూడా రూపాయి కూడా ఖర్చు పెట్టాలి. అలాగే తీయట్లేదు, నేను కూడా తీయొద్దని చెప్తున్నాను. ఒకవేళ ఆయన వార్నింగ్ ఇచ్చిన తీయకండి, దండగా. ₹10 ఖర్చు పెడితే ₹10 దండగా. ఇప్పుడు రాజమండ్రి బ్రిడ్జి మీద ట్రైన్ వెళ్తూ ఉంటుందా, అందులోంచి డబ్బులు తీసేస్తారు కదా మొదట్లోకి. అలా వేసినట్టే మీరు ₹1 ఖర్చు పెడితే ₹1 మొదట్లో పడేసినట్టే. అతను ఏమైనా పంపిస్తే దుబ్బేసిన డబ్బులు ఉన్నాయి కదా బోళ్ళని, అవి ఏమైనా పంపించడానికి ఉండే సగం మీరు ఇంట్లో పెట్టేసుకుని సగం ఖర్చు పెట్టండి. ఇంకా అంతకన్నా చేసేది ఏం లేదు. వాళ్ళు వేస్ట్. ఓకే, ఇప్పుడు నామకాహ నిలబడటమే. 94 ఎలక్షన్ అలాంటిది అలాంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, పథకాలు ఇచ్చాం, పథకాలు ఎవడని ఇస్తాడు, ఎవడ బాగు సొమ్ము ఇస్తాడు, ఎవరి కోసం ఇస్తారు, అంతే కదా. నీకన్నా బాగా ఇస్తా అంటున్నారు కదా వాళ్ళు. మళ్ళీ వచ్చినప్పుడు నువ్వు ఉంటే, నీ పార్టీ ఉంటే మళ్ళీ ఈసారి నువ్వు ఇంకా అంతకన్నా ఎక్కువ ఇస్తారని చెప్పిరా, నీకు ఆ ఛాన్స్ ఇవ్వరు. ఈ పార్టీ ఆచూకీ ఆనవాళ్ళు ఉన్నవారు, గ్యారంటీగా ఉన్నవారు. ఎందుకంటే ఈ అరాచకం కనపడితే మళ్ళీ పెట్టుబడులు రావు, రాష్ట్రం అభివృద్ధి ఉండదు. సమూలంగా ఆ పార్టీని క్లీన్ చేస్తారా? ఏం ఉండొచ్చురండి. దానికి సిద్ధపడే ఉండండి. పార్టీ ఇలాంటి ఘోర పరాజయాన్ని ఊహించుకుని సిద్ధంగా ఉండాలి. ఆయన సిద్ధం అన్నాడు కదా, సిద్ధంగా ఉండండి. రేపొద్దు మళ్ళీ షాక్ అయ్యో, దిగ్భ్రాంతికి గురయ్యో ఏమొద్దు. ఘోరంగా ఓడిపోతుంది వైసీపీ.
మామూలుగా కూడా కాదు, సింగిల్ లార్జెస్ట్ నెంబర్ 9, 9 సీట్ల కంటే తక్కువ వస్తున్నాయి అతనికి. వాళ్ళు ఏదో ఆశ పెట్టుకున్నారు, బీజేపీ ఉంది దానివల్ల చెడిపోతాయి, వాళ్ళ ఓట్లన్నీ మాకు వచ్చేస్తాయి, ఆ సీట్లు మేము గెలవచ్చు అనుకున్నారు. ఒకవేళ బీజేపీ ఉద్దేశం అదే అయినా బీజేపీ పెద్దలు జాతక నీకు గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా కానీ ప్రజలు మాత్రం ఎత్తుకు పై ఎత్తేస్తున్నారు. వాళ్ళు ఎత్తుకు పై ఎత్తేసి మిమ్మల్ని చిత్తు చేస్తున్నారు. వాళ్ళు మీ ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే లక్ష్యంలో బీజేపీ మీద కోపం ఉన్నా సరే టీడీపీకి జనసేనకి అంటుకున్న దరిద్రం అని భావించినా వాళ్ళు కూడా ఓట్లేసి వాళ్ళని కూడా గెలిపిస్తున్నారు. అర్థమైందా? అంచేత వీళ్ళు ఎన్ని ఎత్తులేసినా ఎంత ఫౌల్ గేమ్ ఆడినా ఇప్పుడు ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు ఇప్పటివరకు మార్చలేదు. మార్చకపోతే ఏం చేస్తారు? కేంద్ర బలగాలు దిగినాయి, ఏం బిగుతారు? నీకెక్కడ ఎన్నికలు నువ్వు లైన్లో నిలబడి ఓటేసి రాగలిగితే చాలు, అంతే. వాళ్ళు ఎన్ని వేషాలు వేసినా నువ్వు ఓటేసుకోగలిగితే చాలు. ఆ పని వీళ్ళు చేసుకోవాలి, ప్రతిపక్షాలు జాగ్రత్తగా తీసుకెళ్ళి ఓటేయించుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్లో, మద్రాసులో, బెంగళూరులో ఉన్నారు కదా, వీళ్ళందరికీ ఆయా నియోజకవర్గాలు ఆయా గ్రామాలకి ఎవడ బయట ఉన్నాడో వాడికి ఓటు ఎక్కడ ఉందో చూసుకుని వాళ్ళందరినీ జాగ్రత్తగా అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి ఓటేయించుకోవాలి. వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్తారు, వెళ్ళలేని వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇలాంటివి కల్పించి జాగ్రత్తగా తీసుకెళ్ళి ఓటేయించుకోవాలి. అదే చేయాలంతే. ఇక్కడ ఊరికే మీటింగ్లు పెట్టి ఉపన్యాసాలు ఇవ్వటం కాదు. ఇప్పుడు హైదరాబాద్లో గట్రా మీటింగ్లే పెడుతున్నారు కదా, అలా కాకుండా ఎవరెవరు ఏ ఊరు వాళ్ళు ఉన్నారో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని వాళ్ళందరినీ జాతీయ తీసుకుని ఓట్లు వేయించుకోవాలి, అంతే. మళ్ళీ అటు వాళ్ళు సహకరించాలి. జగన్మోహన్ రెడ్డి అవుట్. ఇప్పుడు టికెట్లు బుక్ చేసుకుంటే బుక్ అయిపోతాయి, దొరకవు. ప్రైవేట్ బస్సులు పెట్టేయాలా, ముందే బుక్ చేయాలా, ఆ టైంకి అయ్యి దొరకనివ్వరు. అంటే గతంలో కేసీఆర్ ఉన్నాడు కాబట్టి కొంచెం ఆశాలు వేసారు, ఇప్పుడు అవి కుదరదు, స్పెషల్ బస్సులు వేసేస్తారు. రేవంత్ రెడ్డి గారు స్పెషల్ బస్సులు వేసేస్తాడు. అర్థమైంది? లాస్ట్ టైం బస్సులే దొరకనివ్వకుండా చేశారు. అవును. కాబట్టి ఇవన్నీ చాలా. సో అంటే ఇక్కడున్న ఓటర్లను కూడా అక్కడికి వెళ్ళనీయకుండా కుయుక్తులు పంటున్నారు. మరి పన్నెండు కదా లాస్ట్ టైం. మీకు అక్కడ ఇల్లుళ్ళందరూ వేసేసారు అంటున్నారు కాదండి. అప్పుడు ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు అతనికి అనుకూలంగా ఉన్నారు. మీరు 2 చేతులతో ఓట్లు వేసామని చెప్పాడు కదా, 2 చేతుల్లో ఓట్లు వేయటువంటి వేయడానికి అక్కడ ఒక 60% 70% పోలింగ్ అయిందనుకో, ఆ బూత్లో 1600 ఓట్లు ఉంటాయి. ఒక బూత్కి ఓ 1200 ఓట్లు పడ్డాయి, 400 ఓట్లు ఉంటాయి. ఇంకా అందులో 100 ఓట్లు 50 ఓట్లు వేసి పడతారు. వాళ్ళు సంతకాలు పెట్టేసి వాళ్ళు గుంజేస్తారు. ఎవడో ఉన్నాడు కదా, మధ్యాహ్నం టైం ఎండలో ఎవడ వెళ్తాడు, అప్పుడే వేసంగలమే కదా. ఇప్పుడు ఈ ఏజెంట్ ఉన్నారనుకో, వాళ్ళు తింటకపోతారు కదా వాళ్ళని, అప్పుడు లాగేశారు. బూత్కి ఒక 50 ఓట్లు వేసారనుకో, ఒక నియోజకవర్గానికి 200 బూత్లు ఉంటాయి, 10,000 ఓట్లు. 2% డిఫరెన్స్తో 147 సీట్లు పోయింది టీడీపీకి 2019 ఎన్నికల్లో. తెలుసా మీకు? కేవలం 5 లక్షల ఓట్ల తేడాలో 147 సీట్లలో వ్యత్యాసం ఎంత తెలుసా? 2000 నియోజకవర్గానికి కేవలం 5 లక్షల ఓట్లు, 2% ఓట్లు, 5 లక్షల ఓట్లు మొత్తం. ఇది మొన్న టీడీపీ వాళ్ళు ఈ మాటల్లో చెప్పుకున్నారు. మనకే వాళ్ళకి పెద్ద తేడా లేదు. 2019 2% డిఫరెన్స్. వీడు చేసిన అరాచకాలు 7-8% తేడా వచ్చేసింది. ఇప్పుడు ఆ 2% కాదు, 7-8% ఎక్స్ట్రా మనం ఉన్నాం వాళ్ళ మీద. మటాష్ అయిపోతాడని చెప్తే దాన్ని వాళ్ళు రివర్స్లో టీడీపీ ఓడిపోయేలాగా ఉందని చెప్పుకుంటున్నారు. 147 స్థానాల్లో వైసీపీ బలంగా ఉందని చెప్పుకుంటున్నారని సునకానందం ముందే ప్రచారం చేసుకున్నారు. వాళ్ళు అలాగే ఉండటం మంచిది, ఆత్మర్షి. ఇక్కడ ఈసారి ఉద్యోగుల ఉపాధ్యాయులు సహకరిస్తారని అతనికి నువ్వు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడానికి ఇబ్బంది పెడుతున్నావు. నువ్వు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడానికి ఇబ్బంది పెట్టినందుకు ఒక్క ఓటు నువ్వు అతనికి ఆపుతానికి ప్రయత్నం చేసినందుకు నీకు 10 ఓట్లు ఎక్స్ట్రా వేస్తాడు లోపల. అయిపోయింది కదా ఎలక్షన్, అయిపోలేదా? నీకు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా వస్తాడు? దెబ్బగా ఉంది కాబట్టి లాస్ట్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల మీద కూడా ఆయన కుట్ర చేస్తున్నారు. అదేనండి, ఒకటి ఆపితే 10 ఓట్లు వేస్తాడు లోపలికి వెళ్ళి. వెయిటింగ్ రాని ఉంటాయి కదా, 1600 ఓట్లు ఉంటాయి బూత్లో, 100 పడవు కదా. ఒక 100, 150, 200 రారు. చచ్చిన వాళ్ళు, లేకపోతే రాని వాళ్ళు, ఊళ్ళో లేని వాళ్ళు, ఇంట్లో తొంగున్న వాళ్ళు, బద్దకిస్తున్న వాళ్ళు ఆ ఓట్లు వేసి పడదొప్పుతారు వీళ్ళు. ఏం బిక్తో ఏంటి? ఇలాంటి దెబ్బగా ఉన్నప్పుడు వర్కౌట్ అవుద్ది. ఇది వన్ సైడ్గా ఉన్నప్పుడు నిన్ను ఇంకా దుమ్ము దులిపేస్తుంది. ఓకే, గత ఎన్నికల్లో దెబ్బగా ఉంది కాబట్టి వర్కౌట్ అయింది అతనికి. ఇది మరీ వన్ సైడ్. ఇప్పుడు టీడీపీకి ల్యాండ్ స్లైడ్ విక్టరీ. వాళ్ళ అడ్రస్ కూడా దొరకరాదు. ఓకే, మామూలుగా ఇతను నువ్వు నేను పోటీ చేసామనుకో, నాకు ఎక్కువ మెజార్టీ వచ్చింది, నీకన్నా ఆధిక్యత ఉందనుకో, నువ్వు నిన్ను సమీప చేద్దాం. లేదా నీకు ఎక్కువ ఉన్నాయని కోట్లు
నీకు సమీప ప్రత్యర్థి అంటారు నన్ను. కానీ ఇప్పుడు ఎలాగంటారు, ప్రత్యర్థి మాత్రమే అంటారు. సమీప ప్రత్యర్థి అంటే 2,000, 3,000, 5,000, 10,000 తేడా ఉంటే సమీప ప్రత్యర్థి అంటారు. 70,000, 80,000, లక్ష తేడా ఉందనుకో ప్రత్యర్థి మాత్రమే అంటారు. ఇది పరిస్థితి రేపు ఎన్నికల్లో. చాలా స్థానాల్లో డిపాజిట్లు కూడా తక్కువ. జూన్ 4 చూసుకుందాం, చూసుకో. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.